విజయవాడ విద్యాధరపురం నేషనల్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ పూసింది. బాత్రూంలో పడిపోయిందని పేరెంట్స్ కు ఫోన్ చేసి ఇంటిమేట్ చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ పై తీవ్ర గాయాలయ్యాయి. యాసిడ్ పోసినట్లు వైద్యులు గుర్తించారు. బాత్రూమ్ కి కూడా వెళ్లలేని స్థితిలో చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లు చెల్లించి చేతులు దులుపుకున్నారు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. మా యొక్క హడావుడి వెళ్ళేపడి పాప ఒంటి నిండా నొరగ రాసుకొని నొరగలు ఆడుతుందండి సార్. ఆడుతుంటే ఇది పాపని గడ్డం పగిలింది, చంపంతా వాసిపోయింది సార్. వాసిపోతే నేను ఇంటికి తీసుకురాగానే గబగబా వెళ్ళి ఏంటి మేడం ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి నేను అడిగాను సార్. అడిగితే మేమేం కావాలని చేయలేదమ్మా, పాపే పడిపోయింది అది ఇది అని చెప్పారు సార్. పడిపోతే నేను అడిగాను సార్, మీరు కొట్టారా లేకపోతే పడేసారా లేకపోతే ఏం జరిగింది చెప్పండి అంటే అలాంటివి ఏమీ లేవు, ప్రిన్సిపాల్ దండం పెట్టింది సార్ నాకు. ఇలాంటి విషయాలు పాపను నేషనల్ స్కూల్లో నేను జాయిన్ చేసి చదువుతుంది సార్. నర్సరీ క్లాస్లో వేసిన తర్వాత పాప బాత్రూమ్ అని చెప్పేసి వెళ్ళడం అనేది జరిగిందంట. అయితే జరిగిన దగ్గర ఆయమ్మ అనేది లేదంట సార్, టీచర్ ఉందంట సార్. టీచర్ ఉండగా పాపకి మీ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళింది, ఓ డ్రెస్ తీసుకొని రండి అని చెప్పేసి మా అక్క గారికి అయితే ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది. అదే లంచ్ టైం కాబట్టి బాక్స్ ఇచ్చి ఒక గౌన్ ఇచ్చి నేనైతే పంపించాను సార్. పంపించేపటికి వెళ్ళేపటికి మా పాప అమూల్య ఎవరైతే ఉన్నారో ఇదంతా నొరగ రాసుకొని ఉందండి సార్ ఒంటికి. ఈ గడ్డం దగ్గర దెబ్బ తగిలింది సార్. మా అక్క అసలు అవేం గమనించుకోలేదు, ఇదంతా చంపంతా వాసిపోయింది. వాసిపోతే ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇది అని అడిగితే గబగబా అసలు మా అక్క కూడా చూడలేదండి సార్. గబగబా టీచర్ దగ్గర తీసుకెళ్ళి మేడం మీరు కొట్టారా, నా పిల్ల పడిపోయిందా లేకపోతే మీరు తోసేశారా, నాకు ఈ మూడింటికి సమాధానం చెప్పండి అనగా టీచర్ని అడగగా ప్రిన్సిపాల్ మేడంకి ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ మేడం నీకు దండం పెడతానమ్మా, ఇలాంటి ఏమి జరగవు ఈసారి నుంచి. అమ్మ మేము పాప అమూల్య చాలా మంచిదమ్మా, మీ అమ్మ మీ నాన్న మీరందరూ చిన్నప్పటి నుంచి